ఒకరోజు సడన్గా కిచెన్లో నుంచి గుమగుమలాడుతూ వాసన వస్తుంది. అది ఇంటి కోడలు అవంతిక గమనిస్తుంది. వంటగదిలో అత్తగారు సుందరి వంట చేస్తూ ఉంది. అప్పుడు కోడలు అవంతిక వచ్చి, అత్తయ్య ఏం చేస్తున్నారు? లడ్డూలా? ఇప్పుడెందుకు చేస్తున్నారు అత్తయ్య? ఈరోజు ఏం పండగ కూడా లేదే, పోనీ మీకోసం చేస్తున్నారా? అయినా మీకు షుగర్ ఉంది కదా అత్తయ్య, స్వీట్లు తినకూడదు కదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అత్తగారిని అడుగుతుంది. అప్పుడు అత్తగారు, అయ్యో చాలే అమ్మా అవంతిక, నీ ప్రశ్నలు అడగటం ఆపేస్తే నేను చెప్తాను ఈ లడ్డూలు ఎందుకో. అప్పుడు కోడలు అవంతిక అత్తగారు ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటుంది. సరేలే అత్తయ్య, త్వరగా చెప్పండి. అప్పుడు అత్తగారు సుందరి, ఏం లేదమ్మా, మన చిట్టి నిన్న స్కూల్లో ప్రైజ్ గెలుచుకుంది. నీకు తెలుసు కదా, చిట్టికి లడ్డూలంటే చాలా ఇష్టం కదమ్మా. నన్ను చేయమని ఎప్పటినుంచో అడుగుతుంది. నాకు ఇప్పుడు కుదిరింది. అప్పుడు అవంతిక, అవునా చిట్టి, మరి నన్నెందుకు అడగలేదు అత్తయ్య? అడిగితే నేనే చేసుండేదాన్ని కదా అంటుంది. అప్పుడు అత్తగారు, చిట్టికి రవ్వ లడ్డూలు కావాలంటమ్మా, నీకు రవ్వ లడ్డు చేయటం రాదు కదా, అందుకే నేను చేస్తున్నా అని సరదాగా అంటుంది. అప్పుడు అవంతిక, చాలే అత్తయ్య, రవ్వ లడ్డూలు నేను నేర్చుకుంటాను, నాకు కూడా నేర్పించండి అత్తయ్య అని అంటుంది. ఇలా అత్తా కోడళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ 25 రవ్వ లడ్డూలు చేసేస్తారు. ఇంతలో చిట్టి స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది. రావటంతోనే వాళ్ళ అమ్మను వెతుక్కుంటూ కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ కిచెన్లో చిట్టికి రవ్వ లడ్డూల ప్లేట్ కనిపిస్తుంది. అప్పుడు చిట్టి, హాయ్, రవ్వ లడ్డూలు చూస్తుంటేనే నోరూరుతుంది, వెంటనే తినేయాలి, పైగా ఆకలిగా కూడా ఉంది అని ప్లేట్ దగ్గరకు వెళ్ళి ఒక లడ్డూ తింటుంది. ఇంతలో అత్తా కోడళ్ళు చిట్టి దగ్గరకు వస్తారు. అప్పుడు అత్తగారు సుందరి, ఏం చిట్టి, ఈ నాయనమ్మ చేసిన లడ్డూలు ఎలా ఉన్నాయి, నీకు నచ్చినాయా అని అడుగుతుంది. అప్పుడు చిట్టి, హా నాయనమ్మ, ఈ రవ్వ లడ్డూలు చాలా రుచిగా ఉన్నాయి అంటూ ఇంకో 2 లడ్డూలు తీసుకుంటుంది. అప్పుడు కోడలు అవంతిక, అత్తయ్య లడ్డూలు మీరే చేశారులే, నేను కాదనను, ప్రతిసారి గుర్తు చేయాల్సిన అవసరం లేదులే అత్తయ్య అని అంటుంది. అప్పుడు అత్తగారు సుందరి, ఏదో తమాషాకి అన్నానులేమ్మా, అయినా రవ్వ లడ్డూ చేయటం నువ్వు కూడా నేర్చుకున్నావు కదా, ఇంకా నిన్ను అనే అవకాశం ఎక్కడిస్తావులే, నీకు ఏదైనా త్వరగా నేర్చుకోవటం అలవాటే కదమ్మా, చేసేస్తావులే అంటుంది. అప్పుడు అవంతిక, థ్యాంక్స్ అత్తయ్య, నాలో ఈ టాలెంట్ అయినా గుర్తించారు మీరు అని అంటుంది. ఇలా ముగ్గురు నవ్వుతూ ఉంటారు. ఇంతలో చిట్టి, అమ్మా నాయనమ్మ, మీరు కూడా తినండి, రవ్వ లడ్డూలు చాలా బాగున్నాయి, మీరు ఇలానే మాట్లాడుకుంటూ ఉంటే మొత్తం నేనే తినేస్తాను, ఆ తర్వాత మీకేం మిగిలవు అని అంటుంది. అప్పుడు కోడలు అవంతిక, ఇదిగోండి అత్తయ్య, మీరు మాత్రం ఎక్కువ తినకండి, మీకు షుగర్ ఉందని బుద్ధిగా మర్చిపోతున్నారు ఈ మధ్య అని అంటుంది. అప్పుడు అత్తగారు సుందరి, అలాగేలేమ్మా కోడలి పిల్ల అంటుంది. ఇలా ముగ్గురు సంతోషంగా రవ్వ లడ్డూలు తింటూ ఉంటారు. అలా తినగా చివరగా ఒక్క లడ్డు మిగిలిపోతుంది. ఇంతలో అత్తగారు సుందరి, ఇదిగో చిట్టి, ఆ ఒక్క లడ్డు నువ్వు తినేసేయ్ అంటుంది. అప్పుడు కోడలు అవంతిక, చాలే అత్తయ్య, ఇప్పటికే చిట్టి తల్లి ఎక్కువ తినేసింది, మళ్ళీ రాత్రికి అన్నం తినదు అని అంటుంది. అప్పుడు చిట్టి, అమ్మా ఈ ఒక్క లడ్డు మనం ముగ్గురం తిందాంలే అమ్మా అంటుంది. అప్పుడు అవంతిక, ఒక్క లడ్డు ముగ్గురం ఎలా తింటాం చిట్టి అని చిట్టిని అడుగుతుంది. అప్పుడు చిట్టికి ఒక ఐడియా వస్తుంది. వెంటనే గదిలో ఉన్న తన స్కూల్ బ్యాగ్ నుంచి ఒక స్కేల్ను తీసుకుని వచ్చి లడ్డూని కొలచి 3 భాగాలు చేస్తుంది. ఆ 3 భాగాలను ముగ్గురు పంచుకొని తింటారు. చిట్టి తెలివితేటలు చూసిన తల్లి అవంతిక, నాయనమ్మ సుందరి ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. వారికి ఆ పూట అలా గడిచిపోతుంది.